డైరెక్టర్ గా మూవీ చేస్తూనే ఇంకో సైడ్ హీరోగా యాక్ట్ చేస్తున్నారు తరుణ్ భాస్కర్ గారు. అయితే తరుణ్ భాస్కర్ గారు రీసెంట్ గా వచ్చిన మూవీ ఓం శాంతి శాంతి శాంతి. అయితే ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ అవుతున్న విషయం మీలో ఎంత మందికి తెలుసు? మలయాళంలో వచ్చిన జయ 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 హే మూవీకి ఇప్పుడు తెలుగులో ఓం శాంతి శాంతిగా రీమేక్ చేశారు తరుణ్ భాస్కర్ గారు. అయితే ఈ మూవీ జనవరి 30కి థియేటర్ లో రిలీజ్ అయింది. ఇప్పుడు మార్చ్ 4th కి ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. అయితే ఓం శాంతి 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 మూవీ మార్చ్ 4th నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ తర్వాత తరుణ్ భాస్కర్ గారు హీరోగా యాక్ట్ చేస్తున్న అప్కమింగ్ మూవీ వచ్చేసి గాయపడ్డ సింహం. అలాగే తరుణ్ భాస్కర్ గారు డైరెక్ట్ చేస్తున్న అప్కమింగ్ మూవీ వచ్చేసి ఈ నగరానికి ఏమైంది పార్ట్ 2. తరుణ్ భాస్కర్ గారు ఈషా రెబ్బ గారు యాక్ట్ చేసిన ఓం శాంతి 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 మూవీ మార్చ్ 4th నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీని మీరు థియేటర్ లో మిస్ అయి ఉంటే ఓటీటీలో చూసేయండి. ఇప్పుడు తరుణ్ భాస్కర్ గారు యాక్ట్ చేస్తున్న గాయపడ్డ సింహం, డైరెక్ట్ చేస్తున్న ఈ నగరానికి ఏమైంది పార్ట్ 2 ఈ మూవీస్ ఎలా ఉంటాయో చూడాలి. అండ్ అలాగే ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.